ఆరుష్, నీకు 11 ఇయర్స్ కదా? అవును నాన్న. నీకు ఇక్కడ పింపుల్ వచ్చింది. ఎందుకో తెలుసా? తెలియదు నాన్న. దాని గురించే చెప్తాను. బాడీలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ మొదలవుతాయన్న ఈ వయసులో. దాన్ని మనం ప్యూబర్టీ అంటాం. ప్యూబర్టీ అంటే ఏంటి నాన్న? ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ చాలా చేంజెస్ కనిపిస్తుంటే చాలా హార్మోన్స్ నీ బాడీలో రిలీజ్ అవుతుంటాయి. అంటే పింపుల్స్ వస్తాయా? పింపుల్సే కదా నాన్న, బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. నీ హైట్ పెరుగుతావు, నీ బాడీ షేప్ మారుతుంది, నీ బాడీ స్మెల్ ఆర్డర్ మారుతుంది, అండ్ అలానే దాంతోపాటు నీ ప్రైవేట్ పార్ట్స్లో కూడా హెయిర్ వస్తుంది. అలానే దాంతోపాటు నీ వాయిస్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా చాలా చేంజెస్ నీలో కనిపిస్తాయి. అయితే మా క్లాస్ లో అందరికీ ఇప్పుడు ఇలానే జరుగుతుందా? నాన్న, అందరికీ ఒకేసారి ఒకే టైంలో జరుగుతాయి అని రూల్ లేదు. కొంతమందికి ఒక 1 ఇయర్ ముందు, 1 ఇయర్ తర్వాత డిపెండ్స్ ఆన్ జీన్స్‌ని బట్టి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్‌ని బట్టి వీటన్నిటిని బట్టి చేంజ్ ఉంటుంది. ఎమోషనల్‌గా కూడా చూసుకుంటే చాలా చేంజెస్ కనిపిస్తాయి. అందులో ఇరిటేషన్, కోపం, చిన్న విషయానికి కూడా బాధపడిపోవడం, సెన్సిటివిటీ ఎక్కువ అవ్వడం, అండ్ దాంతో పాటు ప్రైవసీ, ఫ్రెండ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇలాంటివి కూడా ఎక్కువ కనిపిస్తుంటాయి. అంటే నాన్న, నా బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉందా? అరే నాన్న, ప్రాబ్లమ్ అని కాదు, కానీ ఈ గ్రోయింగ్ స్టేజ్‌లో ఇటువంటి స్ట్రగుల్స్ అన్నీ వస్తాయి. ఓకే. కానీ దీన్ని కామన్‌గా తీసుకోకూడదు. మనం హ్యాండిల్ చేయగలం. నీ బాడీలో ఇక నుంచి ఎటువంటి చేంజెస్ కనిపించినా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నిన్నెవరు జడ్జ్ చేయరు. నువ్వు హ్యాపీగా అమ్మా, నాన్నకి చెప్పుకోవచ్చు. రైట్? అండ్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పిల్లలకి మీరు ఆ భరోసా ఇవ్వకపోతే, పిల్లలు ఆ చేంజెస్ గురించి ఫ్రెండ్స్‌నో, ఇంటర్నెట్‌లోనో చూస్తే రాంగ్ వేలో వాళ్ళ లైఫ్ లీడ్ అవుతుంది. నేను నా ప్యూబర్టీ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోవాలా? అయితే ఏం చేయాలో మీకు తెలుసు. డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో.